నూడిల్స్‌తో ఎప్పుడైనా చాట్ చేసుకొని తిన్నారా? ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. నూడిల్స్తో చాట్ చేయడానికి నేనైతే ఇప్పీ నూడిల్స్ తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ నూడిల్స్ అని తీసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఇది ఉందని చెప్పి తీసుకున్నాను. నేనైతే ఒక రీల్ తీసుకున్నాను. వీటిని విడగొట్టుకుందాము, అంటే మొత్తం కలిసి ఉంటుంది కదా, పొడి పొడిగా చేసుకుందాము. చూడండి, ఇట్లాగా క్రష్ చేసుకున్నట్లయితే అంతా విడిపోతుంది కదా. ఇలా విడిపోయిన తర్వాత వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎట్లా వేయించుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేడైన తర్వాత ఈ నూడిల్స్ అనేది ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవటం వల్ల క్రంచీగా బాగుంటుంది. అలాగే పచ్చి పచ్చిగా లేకుండా కూడా బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత మనం చాట్ ప్రిపేర్ చేసుకోవటమే. ఈ చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఎక్కువగా ఏమి తీసుకోవట్లేదండి. ఉల్లిపాయ ఒకటి, టమోటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, అలాగే లెమన్. ఇందులో ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదు. మనకి నూడిల్స్లోనే మసాలా ప్యాకెట్ వస్తుంది కదా, అది మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే అది అవాయిడ్ చేసేసి ఉప్పు, కారము, మిరియాల పొడి, చాట్ మసాలా వేసుకోవచ్చు. నేనైతే అవేమి వేసుకోవట్లేదు. ఓన్లీ ఇందులో వచ్చిన మసాలా ఫ్లేవర్ ఉంది కదా, అదే యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, టమోటా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మనం ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రాగా కారం ఏం అవసరం ఉండదు అనమాట. చూడండి, ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, అది కూడా వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని కలిపేసుకోవటమేనండి. చేతితో కలుపుకున్నట్టయితే మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇంకా తినేసేయటమేనండి. ఇంకెక్కువ ఎక్స్ట్రాగా కూడా ఏమీ వేయట్లేదు. కొన్నిసార్లు మనం ఇంగ్రీడియంట్స్ తక్కువ వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇందులో కావాలనుకుంటే కొంచెం పల్లీలు కూడా వేసుకోవచ్చు. చాట్ మసాలా ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం చాట్ మసాలా వేసుకోవచ్చు. నేను ఒక్కసారి అయితే వేసుకుంటాను, ఈసారి అయితే వేయట్లేదు. చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇది పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. నాకైతే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ అనేది ఎంత బాగుంది ఏంటి అనేది. అంతేనండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూడిల్స్ చాట్ అయితే రెడీ అయిపోయింది.